అరుదైన శస్త్రచికిత్సతో ఓ బాలుడికి పునర్జన్మనిచ్చారు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ డాక్టర్లు. మంచిర్యాల జిల్లాకు చెందిన 7 ఏళ్ల అఖిల్కు లాప్రోస్కోపిక్ విధానంలో కిలోకు పైగా పెరిగిన ప్లీహాన్ని తొలగించారు. అఖిల్ పుట్టుకతోనే హెరిడిటరీ స్పిరోసైటోసిస్తో బాధపడుతున్నాడు. ప్రతివారం అఖిల్కు రక్త మార్పిడి అవసరం. దీంతో గాంధీలో చేరిన అఖిల్కు పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ నాగార్జున బృందం సర్జరీ విజయవంతంగా చేశారని తెలిపారు గాంధీ సూపరింటెండెంట్ వాణి. బాలుడు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లుగా చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లలో ఈ సర్జరీకి 10 లక్షలకు పైగా ఖర్చవుతుందన్నారు. కానీ గాంధీ హాస్పిటల్లో ఉచితంగా చికిత్స చేసి బాలుడిని కాపాడటం ఆనందంగా ఉందన్నారు డాక్టర్లు. గాంధీలో కార్పొరేట్ స్థాయి సేవలు అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు బాలుడి తండ్రి రవి. ఈరోజు ఒక బాబు డిశ్చార్జ్ అవుతున్నాడు. హెరిడిటరీ స్పిరోసైటిస్ అన్న వ్యాధితోటి సర్జరీ అవసరం అయ్యి బయట హాస్పిటల్స్ నుంచి వాళ్ళు అంత మనీ పెట్టుకోలేక మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇక్కడ రెఫర్ చేసినారు. సో ఈరోజు మన పీడియాట్రిక్ సర్జరీ డాక్టర్ నాగార్జున అండ్ హిస్ టీమ్ వాళ్ళు ఒక రేర్ సర్జరీ కాదు కానీ అరుదైన సర్జరీ ఇక్కడ చేశారు. బాబు లాప్రోస్కోపీ ద్వారా స్ప్లీనెక్టమీ చేయడం జరిగింది అండ్ హీఈస్ హెల్దీ, డిశ్చార్జ్ అవుతున్నాడు. ఈ ఆధునిక ఆపరేషన్ లాప్రోస్కోపిక్ స్ప్లీనెక్టమీ చేశాము. ఈ ఆపరేషన్ను ఈ బాబు 3 నెలల నుంచి హెరిడిటరీ స్పిరోసైటోసిస్ అని నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఈ బాబు ట్రీట్మెంట్ కొరకని అన్ని హాస్పిటల్లో తిరిగాడు. తనకు ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రక్తము ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఎవ్రీ 7 to 10 days. దానివల్ల స్ప్లీన్ పెద్దగా అవ్వటము, రక్తం తక్కువ అవటము, జాండీస్ రావటము, కాంప్లికేషన్స్ రావటము ఇలా అవుతుంది. బాబుకి స్ప్లీనెక్టమీ చేయాలని వాళ్ళు అన్ని ఆసుపత్రిలో తిరుగుతున్నారు. గాంధీ హాస్పిటల్లో మేము ఓపెన్ ఆపరేషన్ కాకుండా లాప్రోస్కోపీ ద్వారా చేశాము. దీనివల్ల 4 చిన్న హోల్స్తోని పోర్ట్స్ పెట్టి ఆ పెద్ద స్ప్లీన్ని తీసాము. సీరియస్ ఉంటే ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయినా సార్ రిసీవ్ చేసుకొని మంచి ఆపరేషన్ చేసిండు. చాలా హాస్పిటల్ తిరిగినా డబ్బులు ఎక్కువ అవుతాయి అన్నారు. ఓపెన్ సర్జరీ చేస్తామన్నారు. ఈ సార్ రిస్క్ తీసుకొని కెమెరాతో చేసి తొందరగా కోరుకునే మాకు సంతోషం.